హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్లీలు లేకుండా బండి మీద చేసే చట్నీ ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పోపు గిన్నె పెట్టుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తుల్లకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి, మరీ డీప్ ఫ్రై చేయొద్దు. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడొస్తారు కదా, లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. దీనిలో ఒక చిన్న ముక్క అల్లం వేసుకోండి, 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి చట్నీ మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. చింతపండు మరీ ఎక్కువ వేయద్దు, చాలా తక్కువ వేసుకుంటేనే మనకి సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు వేసి మిక్సీ పట్టొద్దండి. ముందు మిక్సీ పట్టిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో వాటర్ అనేది మనం చట్నీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి తాలింపు అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో నేను 1 స్పూన్ వరకు పోపులు వేసుకున్నాను. ఇంకా 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల చట్నీ మంచి స్మెల్తో పాటు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అంతేనండి, ఈ పోపు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని మనం చట్నీలో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న మనం బండి మీద చేసే చట్నీ రెడీ అయిపోయిందన్నమాట. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.